ఏదైతే మీ అందరి సమక్షంలో భూమి పూజ చేశామో కొద్ది రోజుల్లో బహుశా 10-15 రోజుల్లో తిరిగి వచ్చి 2 రోడ్లకు కూడా భూమి పూజ చేపించి అన్ని గ్రామాలను కలిపేటువంటి రోడ్ల పనులు ప్రారంభిస్తానని కూడా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ మండలంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి కావాల్సినటువంటి రహదారులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశాం. కాశ్వరం కానీ, చెట్లగౌరవం కానీ, లేకపోతే కొత్త గోపారం కానీ ఇత్యాది అనేక గ్రామాలకి ఏమాత్రం రహదారి సౌకర్యం లేనటువంటి గ్రామాలకు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇకపోతే అత్యంత ప్రధానమైనటువంటి మరొక సమస్య మంచినీటి సమస్య. బహుశా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 10 మంది మహిళలు వారి బాధను చెప్తూ మాకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది, ఏర్పాటు చేయవలసిందిగా పెదగోపారం మీరు అడగటం కూడా జరిగింది. ఈ పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా చాలా గ్రామాల్లో చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని అధిగమించడం కోసమే మనమందరం పెద్ద ఎత్తున భవిష్యత్ తరాలకి మనకు కానీ నీటి ఎద్దడి లేకుండా ఉండటం కోసం ఇక్కడ పేటచెరువు, మామనూరు పేటచెరువు దగ్గర ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. తప్పనిసరిగా జూన్ మాసాంతం చివరి వరకు మొదటి దశ గ్రామాలన్నిటికీ కూడా మంచినీళ్లు శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు ఎరుపాలెం మండలంలో ఇచ్చేటువంటి ఏర్పాట్లని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవ దశ కూడా ఇప్పటికే నిధులు శాంక్షన్ చేపించాం, టెండర్లు పిలిచారు. కొద్ది రోజుల్లో దానికి కూడా పూర్తి చేసి 6-7 మాసాల తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రామం కూడా రక్షిత మంచినీరు లేనటువంటి గ్రామం ఎరుపాలెం మండలంలో లేకుండా ఉండేటట్టు చేయటమే మనందరి ఆలోచన. తద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి రహదారి సౌకర్యాలు, అట్లాగే వారందరికి కావాల్సినటువంటి ఇతరత్ర రవాణాకు సంబంధించినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు ఈ మధ్యనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఉద్యమ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం మొదలుపెట్టాం. ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం వారం రోజుల్లో ఇల్లు శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దాంట్లో భాగంగానే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ సప్లాన్ కానీ ఎస్టీ సప్లాన్ ద్వారా ₹1,00,000 ఎస్సీలకు ఇస్తూ ఉన్నాం. అట్లాగే గిరిజనులు ఎవరైతే ₹1,05,000 ఇస్తూ ఉన్నాం. వాటితో పాటు ₹1,700 గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. బహుశా 1,700కే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా చరిత్రలో చూసి ఉండరు, భవిష్యత్తులో కూడా చూస్తారని నేను అనుకోవట్లేదు. పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అంచనాలకు మించి అందనటువంటి స్థాయిలో 1,700కి అతి తక్కువ ధరకి మనం అందించగలుగుతా ఉన్నాం. ఇంకా అవసరమైతే 5-10 తగ్గించి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నామని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తూ, నేను ఒక్క విషయం మాత్రం మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. చాలా కార్యక్రమాలు ఈ మండలంలో చేపట్టాను నేను, అట్లాగే ఇంకా చేయాలని కూడా నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఈ మండల ప్రజానికం ఆనాడు చాలా ప్రేమతో ఆప్యాయంగా నన్ను ఆదరించి గెలిపించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించారు. ఆ పంపించిన నాటి నుంచి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ శాసనసభ్యుడిగా గెలిచిన 3 మాసాల నుంచే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక విపత్కర పరిస్థితులు మీరంతా చూస్తూ ఉండి ఉంటారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం 3 మాసాల తర్వాత వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో అనుకున్న కార్యక్రమాలు చేయగలనా లేనటువంటి ఆందోళనకు గురైన మాట కూడా వాస్తవమే. అయినప్పటికి కూడా ఈ విపత్తు అవుతామనేటువంటి ఆలోచనతోనే ఉరుకులు పరుగులతో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడటం, అందుబాటులో లేనటువంటి వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దాదాపు 30-40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పేరుకుపోయి ఉన్నటువంటి అనేక సమస్యల్ని బూజు దులిపి వాటన్నిటిని శాంక్షన్ చేసి పనులు చేపిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో నాతో పాటు నేనెంత నిక్కచ్చిగా ఆనాటి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కష్టించి నేనొక్కడే పనిచేయటం కాదు, నాతో పాటు అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళే అభ్యర్థులుగా భావించి పెద్ద ఎత్తున
ప్రచారం చేసుకుంటూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించారు. ఆ గెలిపించినటువంటి ప్రతి అభ్యర్థి, ఓటు వేసినటువంటి ప్రతి ఓటర్ కూడా ఏ ఒక్కరోజు కూడా నా ఓటు వృధాగా అయింది అనేటువంటి భావం వాళ్ళ మనసుల్లో రాకుండా ఉండే విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాను. ఈ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి ప్రతి కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేసుకోవటం, ప్రభుత్వంతో మాట్లాడటం, నిధులు తీసుకొని రావటం, వాటిని శాంక్షన్ చేపించి టెండర్లు పిలిపించడం, తిరిగి శంకుస్థాపనలు చేపించడం, ప్రారంభోత్సవాలు చేయటం, వీటన్నింటినీ ప్రజలకు అంకితం చేయటం అనేటువంటి కార్యక్రమం తీసుకుంటే ముదిగొండ మండలం నుంచి మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఎరుపాలెం మండలం వరకు చూసుకుంటూ వచ్చేటువంటి ఏ వ్యక్తి అయినా ధైర్యం సాహసం ఉంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు నిరభ్యంతరంగా అవసరం అనుకుంటే మనం ఏర్పాటు కూడా చేస్తాం. ముదిగొండ మండలం నుంచి బయలుదేరినటువంటి వ్యక్తులు చూసుకుంటూ వస్తే ఎరుపాలెం మండలం వరకు ఈ మదిర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. అవి మంచినీటి ప్రాజెక్టులు కావచ్చు, ఆరోగ్య ప్రాజెక్టులు కావచ్చు, 3 నదుల పైన ఆనకట్టలు కావచ్చు, ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా శుద్ధి చేసేటువంటి కర్మారాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర బ్రిడ్జులు కావచ్చు, పిల్లవాళ్ళు చదువుకోవడానికి పనికొచ్చేటువంటి కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, పాఠశాలకు సంబంధించినటువంటి అదనపు తరగతులు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, అనేకం చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ మదిర అభివృద్ధి కోసం, ప్రగతి కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమాలే. నేను ఆశించేది, నేను కోరుకునేది ఒక్కటే, ఏ అభివృద్ధి ప్రగతి కోసం మదిర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు మనం చేపట్టామో ఈ నిర్మాణాల పరంపర ప్రక్రియ నిరంతరం ఈ మదిర నియోజకవర్గంలో కొనసాగాల్సిందే. తద్వారా ఈ మదిర నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సిందే. మదిర నియోజకవర్గం జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలతో పోటీ పడటమే కాదు, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 294 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంతో పోటీ పెట్టినా మదిర నియోజకవర్గం వెనకబడిపోకూడదు అనేటువంటి ఆలోచనతోనే మనం ఈరోజు అత్యంత ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ చేసేటువంటి కార్యక్రమాల్లో గత 4 సంవత్సరాలుగా నిరభ్యంతరంగా మనం అభివృద్ధి ప్రగతి గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కనాడు కూడా రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు, రాజకీయాల జోలికి పోలేదు, రాజకీయాలతో కక్షతో ఎవరిని మనం ఇబ్బంది పెట్టలేదు, లేకపోతే వాళ్ళని వెంటాడలేదు, వేధించలేదు కూడా. మనం ఎంతసేపటికి కూడా ఈ ప్రజానీకానికి చెప్పేది ఒక్కటే, మనం చేయాలనుకున్నటువంటి పనులు నిరభ్యంతరంగా నియోజకవర్గ ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి పనులు అయితే ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏది చేసినా వాటి గురించి ఆందోళన చెందకుండా మనం చేసినటువంటి మొదలుపెట్టినటువంటి పని సంకల్పం సరైనది, ప్రజలకు ఉపయోగపడేది అనుకుంటే ముందుకు అడుగులు వేయటమే తప్ప వెనకడుగు వేసేటువంటి ఆలోచన కానీ పరిస్థితి కానీ నాకు ఎప్పుడు రాదు, ఉత్పన్నం కాదు. ఆ విధంగా నేను చేయనని కూడా సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు మీ అందరితో ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పాలని ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను 11 గంటల రైలుకి మళ్ళీ ఆ ట్రైన్ ఛార్జ్ చేసేటువంటి అవసరం ఉంది కాబట్టి సమయం బాగా కాలాతీతం అయింది కాబట్టి ఈ ఇంతటితో నేను ముగిస్తూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఇది నిజంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ మండలానికి సంబంధించినంత వరకు ఒక పెద్ద పండుగ లాంటి రోజు. ఈ పండుగలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు